హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కలర్ స్టూడియో. మన సబ్స్క్రైబర్ ఒకరు చిత్తూరులో మొబైల్ షాప్ రన్ చేస్తున్నారండి. జిరాక్స్ వేసుకోవడానికి కలర్ ప్రింటర్ కోసం 1 మంత్ నుంచి మనతో చాట్ చేస్తూనే ఉన్నారు వాట్సాప్లో. సో వాళ్ళ బాధ చూడలేక నేనే వాళ్ళ వద్ద ప్రింటర్ కావాల్సిన అమౌంట్ అనేది తీసుకొని ఒక ప్రింటర్ని కొని 60 కిలోమీటర్ ట్రావెల్ చేసి వాళ్ళకి ప్రింటర్ని ఇచ్చి అలాగే ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో కూడా చూపించాను. ఎలాంటి ప్రింటర్ని చూస్ చేసుకోవాలి, ప్రింటర్ని ఎక్కడ కొనాలి, అలాగే దీని యొక్క మొత్తం సెటప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నాము. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ముందుగా ఇలా వన్ సైడ్ థర్మాకోల్ లో బ్లాక్ కలర్ హెడ్ విత్ సీల్ తో పాటు వస్తుంది. అలాగే ఒక బ్లాక్ కలర్ ఇంక్ 3 కలర్ ఇంక్స్ ఫ్రీగా వస్తాయి బాక్స్ లోనే. అలాగే పవర్ కేబుల్ తో పాటు మనకు సిస్టమ్ నుంచి కనెక్ట్ చేయడానికి ఒక కేబుల్ కూడా ఇందులోనే బాక్స్ లోనే ఫ్రీగా వస్తుందండి. మరో పక్క దీని మాన్యువల్స్ ప్లస్ ఇన్స్టాలేషన్ CD కూడా ఇస్తారండి దీనిలోనే. దీన్ని మనం ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు ఇది యూస్ ఉండదు, ఎందుకంటే నేను CD లేకుండానే దీన్ని ఇన్స్టాల్ చేస్తాను. మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు కూడా ఎలా చేయాలో తెలుస్తుంది. మీకు CD అవసరం అయితే ఉండదు. సో నేను ఇందులోనే పెట్టేసి నేను ప్రింటర్ అయితే బయటకు తీసుకుంటున్నాను. చూడండి, ఇది మన ప్రింటర్. బోత్ సైడ్ సేఫ్టీ థర్మాకోల్ తో పాటు వస్తుంది. అండ్ బాక్స్ లో మనకు విత్ ఒరిజినల్ బిల్ వస్తుందండి. ఈ బిల్ నేను మీకు PDF ద్వారా స్క్రీన్ పైన పెడతాను, ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. మనకు GST ఎంత పడింది, ప్రింటర్ ఎంత పడింది. ఆన్లైన్ కన్నా మనకి ఇది తక్కువ కాస్ట్ లోనే పడిందండి. ఇది మనకు సీల్డ్ బాక్స్ ప్రింటర్ అయితే ఇలా కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ అన్న బ్లూ కలర్ టేప్ తో కవర్ అయి ఉంటుందండి. దీన్ని బట్టి మనకు ఇది సీల్డ్ బాక్సా లేదా కనిపెట్టేయచ్చు. మీరు ఆన్లైన్ లో కొన్నట్టుగా అయితే మీకు ఈ టేప్స్ అనేవి రిమూవ్ చేసి ఉంటాయి, లేకపోతే బాక్స్ లో ఏదో ప్రోడక్ట్ డ్యామేజ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇది రీఓపెన్ బాక్స్ అనేది కనిపెట్టేయచ్చు. సో మనం టేప్స్ అనేవి రిమూవ్ చేసుకునేసి ప్రింటర్ మాత్రమే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. ప్లస్ హెడ్స్ అవన్నీ ఎలా ఇందులో ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ప్రింటర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనము కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ తో ఎలా కనెక్ట్ చేయాలి అది కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. రండి. సో ప్రింటర్ టేప్ అన్ని తీసేసిన తర్వాత మనము ఎక్కడైతే పేపర్ వస్తుందో అక్కడి నుంచి చేయి పెట్టి ఇలా పైకి లేపితే మనకు ఇక్కడ లాక్ అనేది ఉంటుందండి. డోర్ లాక్ లో ఉంటుంది. సో మనం ఇక్కడ లోపల మనం ఎంతసేపు ఏం చేసినా కూడా డోర్ కి సేఫ్టీ అనేది ఇక్కడ ఉంటుందండి, ఒకసారిగా కింద పడిపోకుండా. కెనాన్ లో నాకు నచ్చేది ఇది ఒకటే అండి. దీని యొక్క మెకానిజం చాలా క్లీన్ అండ్ ఫుల్ కవర్ తో ఉంటుంది. మీకు ఓన్లీ ఇన్స్టాలేషన్ టైంలోనే ఈ హెడ్ అనేది బయటకు ఉంటుందండి. ఒకవేళ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్ లో ఈ హెడ్ అనేది ఇక్కడ సెంటర్ లో వచ్చి ఆగిందంటే దీనికి ఒకే ఒక మీనింగ్, దీని హెడ్ అనేది ప్రాపర్ గా కూర్చో ఉండదు. లేకపోతే ఇక్కడ మీకు బ్లూ కలర్ టాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏదైనా ఒకటి పైకి వచ్చి ఉంటుంది. చూడండి, హెడ్ కదలకుండా విత్ సేఫ్టీ ప్లాస్టిక్. ఇది బ్లాక్ కలర్ హెడ్, ఇది కలర్స్ హెడ్. మీరు కూడా ఇలాంటి ప్రింటర్ కొనాలనుకుంటే కెనాన్ ఎక్స్క్లూజివ్ వి స్టోర్ 576 తిలక్ రోడ్ బిసైడ్ ICICI బ్యాంక్ తిరుపతి అండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ 7075767789. వీరి వద్ద ఆన్లైన్ ప్రైస్ కన్నా మనకు తక్కువ రేట్లోనే ప్రింటర్స్ అనేసి అవైలబుల్ లో ఉన్నాయి. ప్రింటర్స్ మాత్రమే కాకుండా ఫోటోగ్రఫీ అలాగే యూట్యూబర్లకి కావాల్సిన కంప్లీట్ ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. ఫోటో పేపర్స్ కాడ నుంచి డ్రోన్స్ వరకు కూడా వీళ్ళ వద్ద అవైలబుల్ లో ఉన్నాయి. Canon, delighting you always. కెనాన్ లో ఇలా 2 హెడ్లు వస్తాయి. మిగతా ఏ ప్రింటర్ కైనా మీకు ఒకే హెడ్ వస్తుంది. సో కెనాన్ ఎందుకు ఎక్కువ రికమెండ్ అవుతుందంటే ఇలా డబుల్ హెడ్ రావడం వల్ల కెనాన్ ఎక్కువగా రికమెండ్ అవుతుందండి. కెనాన్ ప్రింటర్స్ జిరాక్స్ ఎక్కువగా మీకు కెనాన్ మాత్రమే రికమెండ్ అవుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే కొంతమంది బ్లాక్ మాత్రమే ఎక్కువ జిరాక్స్ వేస్తుంటారు, కొంతమంది కలర్ ఎక్కువ మాత్రమే జిరాక్స్ వేస్తూ ఉంటారు. సో కలర్ రిపేర్ అయిపోయిందంటే మీరు కలర్ మాత్రం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బ్లాక్ ఎక్కువ జిరాక్స్ వేసినారు, బ్లాక్ హెడ్ మాత్రం ప్రాబ్లం వస్తే బ్లాక్ మాత్రమే మార్చుకోవచ్చు. అదే అదర్ ప్రింటర్స్ లో అయితే కంప్లీట్ గా ఒకే హెడ్ లో మీకు అన్ని ఉంటాయి కాబట్టి మీరు కంప్లీట్ మెకానిజం మొత్తం అంటే హెడ్ మొత్తం ఒకేసారి మార్చాల్సి వస్తుంది. సో వాటికన్నా ఇది బెటర్. మీకు హాఫ్ అమౌంట్ గా షేర్ చేసుకొని మీరు ఏదో ఒక హెడ్ ని అయితే మార్చుకోవచ్చు. సో మనం ఫస్ట్ బ్లాక్ హెడ్ అయితే ఓపెన్. సో హెడ్ కి ఫ్రంట్ సైడ్ సేఫ్టీ కవర్ వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా సేఫ్టీ కవర్ వస్తుందండి. కొంతమంది ఇది తీయకుండానే ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం తీసి
ఇన్స్టాల్ చేస్తుంటారు, కాకపోతే కాదు, రెండు రిమూవ్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఒకసారి సింపుల్ గా ఒక వేలుతో ప్రెస్ చేసి కింద బ్లూ కలర్ ఉంటుంది, దాన్ని క్లిప్ లాగా ప్రెస్ చేసి వదిలినారంటే ఇంక్స్ వెళ్ళే హెడ్ పైకి వచ్చింది చూడండి. దీన్ని చాలా జాగ్రత్తగా చేత్తో ఓపెన్ చేసుకోవాలి, ఎలా పడితే అలా ఓపెన్ చేయకూడదండి. ఇప్పుడు మనం ఇంక్స్ ఓపెన్ చేసుకున్న హెడ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ బి అని ఉంది కదా, ఇది బ్లాక్ హెడ్, మనకి ఇక్కడ కూడా బి అని ఉంది. మనం ఇది ఇందులో ఇలా, ఇది ఫ్రంట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ ఇలా వచ్చేట్లుగా పట్టుకొని ఇలా అయితే పెట్టేయాలండి సింపుల్గా. చూడండి ఇప్పుడైతే కూర్చునింది, సేమ్ కలర్ కూడా అంతే. ఇక్కడ సి అని ఉంది కదా, ఇక్కడ సి అని ఉంది కదా, ఇక్కడ కూడా సి అని ఉంది. దాని కింద ఇలా ఈ సి అనేది పైకి వచ్చేట్లుగా ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇలా సాఫ్ట్గా అయితే ఇందులో ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి రెండు హెడ్లు క్లియర్గా ఒకే లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు పై హెడ్ని సింపుల్గా ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే ఒక సౌండ్ అనేది వచ్చింది కదా, ఇప్పుడు ఆ సౌండ్ వచ్చిన తర్వాత హెడ్ అనేది లాక్ అయింది. సో ఇది మాత్రమే చేసేసాలంటే కాదు, ఇక్కడ చూసారా ఈ బ్లూ కలర్ స్టెప్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా లాక్ చేయాలి. ఈ లాక్ చేసిన తర్వాత మనకు హెడ్కి ఇంక్స్ వెళ్ళే పైప్స్ ఉంటాయి కదా, అవి క్లిప్ అవుతాయి అన్నమాట. అంతే, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు మనము సెకండ్ ప్రాసెస్ వచ్చి ఇంక్స్ అనేది వేసుకోవాలండి. కలర్స్ కూడా వాటి ఇవ్వబడిన ట్యాంకుల్లోనే వేయాలండి, వేరే ట్యాంకుల్లో వేయకూడదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సింబల్స్ ఉన్నాయి, కలర్ సింబల్స్. ఫస్ట్ ట్యాంక్లో వచ్చి సియాన్ వేయాలి, సెకండ్ ట్యాంక్లో మెజంతా వేయాలి, వైట్ ట్యాంక్లో ఎల్లో అనేది వేయాలి. మార్చి వేసినారంటే మీకు ప్రింటర్ డ్యామేజ్ వస్తుందండి. సో ముందుగా ఇంక్స్ వేసేటప్పుడు ఒక 2-3 నిమిషాలు చెక్ చేసుకొని తర్వాత మీ చేతితో ఏ ఇంక్ ఉందో చెక్ చేసుకొని అందులోనే వేయండి. కలర్స్ ఇంక్స్ వేసేటప్పుడు మొదటిసారి ఓపిక్గా చూసుకొని వేయండి. బ్లాక్ అయితే సపరేట్గా ఉంటుంది, మీరు డైరెక్ట్గా వేసేయచ్చు. కలర్స్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసి వేయాలండి. సో ఇప్పటికీ ఇంక్స్ అయితే వేసేసినాము. ఇంక్స్ వేసేసిన తర్వాత ఈ డోర్స్ ఉన్నాయి కదా, ఈ బ్లూ డోర్స్ క్లోజ్ చేసేయండి. హెడ్ని ఏం టచ్ చేయకండి. టచ్ చేయకుండా ఈ డోర్ని క్లోజ్ చేయాలంటే దీన్ని కొంచెం లైట్గా పైకి ఎత్తి దీన్ని కొంచెం ఫ్రంట్కి తీసుకొని తర్వాత రిలీజ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంక్స్ హెడ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇప్పుడు దీని యొక్క పవర్ కేబుల్ అలాగే డేటా వైర్తో కనెక్ట్ చేసి ప్రింటర్ని అయితే ఆన్ చేసుకుందామండి. కింద ఇది పవర్ కేబుల్ హబ్, ఇక్కడనే మనము పవర్ కేబుల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే డేటా కేబుల్కి ఆపక్ ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారా, ఇది కంప్యూటర్ నుంచి మనం కనెక్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి డేటా కనెక్షన్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ప్రింటర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు సింబల్ 0 అని చూపిస్తుంది, పక్కన ఇంక్ డాట్ అనేది చూపిస్తుంది కదా, ఇది వచ్చి ఇంక్ తీసుకుంటుందండి. ఇప్పుడు మనం వేసిన ఇంక్ హెడ్లోకి అయితే తీసుకుంటుంది. సో ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఇది. మీకు ఇక్కడ 0 పడిన తర్వాత పక్కన ఇంక్ డాట్ కనిపించిన తర్వాత మీరు సైలెంట్గా ఉండకూడదు. ఇందులో కలర్ ప్రింట్ అన్నా బ్లాక్ ప్రింట్ అన్నా ఏదన్నా ఒక బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంక్ అనేది తీసుకోవడం స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 0 వెళ్ళి 1 అని పడింది. ఇలా 1 అని పడిన తర్వాత మనకు కంప్లీట్గా ప్రింటర్ ఇన్స్టాల్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా బటన్ క్లిక్ చేసి స్కానర్లో ఏదైనా ప్రోడక్ట్ పెడితే మనకు జిరాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ జిరాక్స్ వేయకుండా మనం దీన్ని కంప్యూటర్కి కనెక్ట్ అయితే చేయాలండి. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో, ఎలా ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో ఇప్పటి నుంచి సో ఇప్పుడు మనము ప్రింటర్ నుంచి కంప్యూటర్ కన్నా ల్యాప్టాప్ కన్నా కనెక్ట్ చేయాలంటే మనకు వితౌట్ సిడి అండి, మనం సిడి ఆప్షన్ లేకుండా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కెనాన్ ప్రింటర్ డ్రైవర్స్ అని కొట్టండి చాలు. ఫస్ట్లో చూసుకున్నట్లయితే కెనాన్ ఇండియా అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఆ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు ఫస్ట్లోనే చూపిస్తుంది డౌన్లోడ్ అనే ఆప్షన్. సో మనము డైరెక్ట్ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే ప్రింటర్ డ్రైవర్స్ బల్క్ సాఫ్ట్వేర్స్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినాను కాబట్టి నేను డైరెక్ట్గా డౌన్లోడ్స్లో ఉన్న కెనాన్ డ్రైవర్స్లోకి అయితే వచ్చేసాను.
రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి కెనాన్ ఐజే సాఫ్ట్వేర్ నో ఆర్ ఎస్ అని చూపిస్తుంది. మీకు ఎస్ అనేది, సో మనం ఎస్ కొట్టిన తర్వాత మనకు ఇలాంటి కాలం అనేది ఓపెన్ అవుతుందండి. కెనాన్ స్టార్ట్ సెటప్ అని ఉంది కదా, స్టార్ట్ సెటప్ కొట్టిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది అడుగుతుందండి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. నెక్స్ట్ క్లిక్ చేయండి. రిక్వైర్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ మళ్ళీ మనకు నో ఆర్ ఎస్ అని చూపిస్తుంది కదా, ఎస్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు సర్వీస్ రిక్వైర్డ్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ మనం అగ్రీ అనేది కొట్టాలి. ఇక్కడ డేటా కేబుల్ కనెక్ట్ చేయండి అని చూపిస్తుంది. మనం ఆల్రెడీ కనెక్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ అనేది కొడుతున్నాము. మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. టెస్ట్ ప్రింట్ కోసము మనము ఒక ప్రింట్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ స్టార్ట్ కొట్టామంటే చూడండి ఒక టెస్ట్ ప్రింట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ సెట్ యాస్ డిఫాల్ట్ అని ఆల్రెడీ డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది, దాన్ని అలాగే ఉంచేయండి. నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ యూజర్ మాన్యువల్, మై ఇమేజ్ గ్రిడ్, క్విక్ మెను ఇవన్నీ టిక్ మార్క్లో ఉంటాయి. మనకి ఇవేమీ అవసరం లేదు. ఇది మనం కావాలన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఓవరాల్ సర్వీస్ అప్డేట్ అనేది ఒక సాఫ్ట్వేర్ లాగా డౌన్లోడ్ అవుతుంది, అదే ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నారా టోటల్ మెమరీ యూసేజ్ 2 GB వరకు యూస్ అవుతుందండి ఇది. సో ఇవేం మనకు ప్రజెంట్ అయితే అవసరం ఉండదు. కొత్తగా చేసే వాళ్ళు అయితే డైరెక్ట్గా నెక్స్ట్ కొట్టేస్తారు. ఇది 2 GB వరకు డౌన్లోడ్ అవుతుందండి. ఇవేం మనకి పెద్దగా యూసేజ్ అనేది ఉండదు. ఎప్పుడన్నా ఫ్యూచర్లో అప్డేట్ కావాలన్నా, ఏదైనా ప్రింటర్స్ గురించి యూజర్ మాన్యువల్స్ అవన్నీ చదువుకోవాలంటే ఇవన్నీ ఆల్రెడీ టిక్ మార్క్లో ఉంటాయి. నేను క్లియర్ ఆల్ అని కొట్టేస్తున్నాను, ఇది నాకు పెద్దగా యూస్ అవ్వదు కాబట్టి. సో ఇక్కడ చూసినారా 0 MB అని వచ్చేసింది. నెక్స్ట్ కొట్టేసినామంటే మనకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఎగ్జిట్ అనేది వచ్చింది కదా. సో ప్రింటర్ యొక్క సాఫ్ట్వేర్స్ అనేది కంప్లీట్గా సిస్టంలో అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి. ఎగ్జిట్ అనేది కొట్టేసాము. ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, అది మనకు అవసరం లేదు. సో క్లోజ్ చేసి మొత్తం క్లోజ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి సిస్టంలో ఉన్న ఫొటోస్ కానీ, PDF కానీ, వాట్సాప్ నుంచి వచ్చిన ఇమేజెస్ ఏదైనా సరే డైరెక్ట్గా సిస్టమ్ నుంచి జిరాక్స్ అయితే ఇచ్చుకోవచ్చండి. ఇది ప్రింటర్ డ్రైవర్స్ సిస్టమ్ నుంచి ఆర్ ల్యాప్టాప్ నుంచి ఇన్స్టాల్ చేసే పద్ధతి. మనం సిస్టమ్ నుంచి ప్రింట్ వేసిన ప్రింట్నే స్కానర్లో పెట్టి జిరాక్స్ అయితే కొట్టాను. ఇప్పుడు చెక్ చేద్దాము రెండు ఎలా ఉన్నాయో. స్కానర్ నుంచి జిరాక్స్ లాగా వచ్చింది ఏ క్వాలిటీలో ఉంది, మనం సిస్టమ్ నుంచి ప్రింట్ వేసుకున్నది ఏ క్వాలిటీలో ఉందో తెలిసిపోతుంది. ఇది ప్రింట్ చెక్ చేసే సరైన విధానం అండి. ఇది చాలా మందికి తెలియదు. చూడండి ప్రింట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము ఇది సిస్టమ్ నుంచి వచ్చిన ప్రింట్, హై క్వాలిటీ HD ప్రింట్. దీన్నే మనం స్కానర్లో పెట్టి జిరాక్స్ కొట్టాం. చూడండి రెండు సేమ్ ఒకేలాగా వచ్చాయి. ఇది మనము ఇంక్స్ కానివ్వండి, కొత్త ప్రింటర్ కానివ్వండి, చెక్ చేసే సరైన విధానం ఇదండి. సిస్టమ్ నుంచి ప్రింట్ వేసుకోవాలి HD ఫోటో, దాన్ని స్కానర్లో పెట్టి కలర్ జిరాక్స్ కొట్టాలి. చూడండి రెండు ఒకేలాగా ఉన్నాయి. చూడండి ఎక్కడ ఎటువంటి తేడా అనేదే లేదు.